పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల రగడ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. 3 ప్రధాన పార్టీలు ఈ అంశంపై తమ వాదనే కరెక్ట్ అంటున్నాయి. ప్రతి పార్టీ ఇతర 2 పార్టీలపై విమర్శలు గుప్పిస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి పరస్పరం మాటల తూటాలు విసురుకుంటున్నారు. ఇక గులాబీ పార్టీ కూడా బీసీ రిజర్వేషన్లపై ఫైట్ చేయబోతోంది. ఎవరి వాదన ఏంటో చూద్దాం. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడంపై తెలంగాణ రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఎవరి వాదన వారు గట్టిగానే వినిపిస్తున్నారు. బీసీలకు రిజర్వేషన్లు సాధించడంలో ఒకరి చిత్తశుద్ధిని మరొకరు ప్రశ్నిస్తున్నారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసమే బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెరమీదకు తెచ్చారని విమర్శించుకుంటున్నారు. ఢిల్లీ జంతర్ మంతర్లో తెలంగాణ కాంగ్రెస్ నిర్వహించిన ధర్నాతో బీసీ రిజర్వేషన్ల వ్యవహారంపై రాజకీయంగా రచ్చ అవుతోంది. రిజర్వేషన్లకు బీఆర్ఎస్, బీజేపీ అడ్డుపడుతున్నాయంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ విమర్శలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. రిజర్వేషన్లలో 10% ముస్లింలకు ఇస్తే 42% బీసీలకు ఎలా వర్తిస్తాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ముస్లింల రిజర్వేషన్లు తీసేస్తే బీసీల రిజర్వేషన్ల బాధ్యత తాను తీసుకుంటానని ప్రకటించారు మంత్రి కిషన్ రెడ్డి. 10% ముస్లిం రిజర్వేషన్ నేను బాధ్యత తీసుకుంటాను. 10% ముస్లింలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ తీసి 42కు 42 నిజమైనటువంటి మా బీసీ సామాజిక వర్గాలు లబ్ధి పొందే విధంగా చట్టాన్ని మార్చగరా? నేను నరేంద్ర మోడీ గారితో మాట్లాడతాను, రాష్ట్రపతితో మాట్లాడతాను. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. రిజర్వేషన్లలో విద్యా, ఉద్యోగ అవకాశాలకు మాత్రమే ఏబీసీడీ వర్గీకరణ ఉందని, ఒక ప్రత్యేక వర్గానికి రిజర్వేషన్లు లేవని సీఎం చెప్పారు. కిషన్ రెడ్డి ముందు చట్టాన్ని చదవాలని సలహా ఇచ్చారు. చట్టం మొత్తం చదువుంది, దాంట్లో ఎవరికి లేదు. బ్లాంకెట్ గా మొత్తం ఎన్ బ్లాక్ 42% రిజర్వేషన్, సబ్ కేటగరైజేషన్ లేదు. ఏబిసిడి గ్రూప్ ఉన్నది ఎడ్యుకేషన్లోనే వస్తుంది. పొలిటికల్ రిజర్వేషన్లు ఏబిసిడి గ్రూప్ లేదు. ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయన అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. రిజర్వేషన్ల అంశంపై బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేశాకే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసింది. 42% రిజర్వేషన్ చట్టసభల ద్వారా వచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోవాలి. లేకపోతే ఎన్నికలు పోతే ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల సత్తా భవిష్యత్తులో చూడబోతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. స్థానిక ఎన్నికలకు హైకోర్టు విధించిన డెడ్ లైన్ దగ్గర పడుతున్నా బీసీల రిజర్వేషన్ల అంశం ఇంకా కొలిక్కి రాలేదు. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకు వెళుతుందో చూడాలి.